నాన్న పేరు చెప్తే తెలుస్తుంది. బావా నీకు అమ్మ గిట్లరా కుర్చీలు గిట్టేస్తా కూర్చుందా పెద్దను భార్య రానమ్మా రా అక్కలు ఉన్నారు రా మామా ఏర్పాటు చేస్తలేవా సొంత తోడబుట్టిన అన్న ఏర్పాటు ఇప్పుడే సొంత వాళ్ళ అన్న ఆయన ఏర్పాటు చేయలేదు ఇక మీ ముందరనే ఉన్న పరిస్థితి. అమ్మ కోసం బాగుంది నువ్వు ముగ్గురు అక్క చెల్లెలు ఇప్పుడు మన మీరు నరేష్ లేడు బత్తుల నరేష్ సింగర్ అలా నాన్న శేఖర్ దా కూర్చో చిన్నమ్మ వాళ్ళ అన్న బత్తుల నరేష్ వాళ్ళ నాన్న తెలుస్తుంది అట్లా ఇంట్రొడ్యూస్ చేస్తాను. రండమ్మా పూకోలు రండి. చిన్నమ్మ తెలుసా నీకు? ఇక మన నర్సుపేట చెల్లి గొర్మతలు నాడి పక్కల చెల్లి ఒక్కొక్కటి రారా చెప్తా అంటే అవసరం అలా వస్తున్నది నన్ను కలవబోతుంది నేను కలవబోతున్నా అమ్మతో కలుస్తాను అసలు అనేటువంటి విషయం మీకు ఎప్పుడు తెలిసింది? మార్చి 7వ రోజు కృష్ణప్రసాద్ మా చిన్నమ్మ వసంత మా చిన్నమ్మ మా నాన్నలు 5గురు నేను 2 ఆయన కొడుకును. మా చిన్నమ్మేమో లాస్ట్ చిన్న ఆయన పసుల రామరెడ్డి భార్య వసంత చిన్నమ్మ. మేము మొన్న అంటే నేను చిన్నప్పుడే 1985లో వెళ్ళిపోయింది. అప్పుడు మా 5గురు నాన్నలలో 4వ నాయనకు సంతానం లేక వాళ్ళు బాంబేలో నివసిస్తున్నారు. అయితే ఇంతకుముందు చెప్పినట్టు పసల సాయిబాబా 4వ చిన్న ఆయనకు అప్పుడు SRRలో కరీంనగర్లో డిగ్రీ కంప్లీట్ BA కంప్లీట్ చేసిన తర్వాత ఆయన ఆజానుభావుడు ఆయనకు SI జాబు వచ్చింది అంట మా నాన్న వాళ్ళు చెప్పేది. SI జాబ్ వచ్చిన తర్వాత మా చిన్న ఆయన రామరెడ్డి నాన్న పార్టీలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆయన పిలుచుకొని అన్న నువ్వు ఈ జాబ్ చేయకూడదు అంటే ఎందుకురా నేను ఇంత కష్టపడి చదువుకొని జాబ్ వచ్చినాక వద్దంటున్నావు అంటే లేదన్నా నా మార్గం వేరు నీది వేరు అందుకని దయచేసి నువ్వు చెయ్యకు అని చెప్పి అంటే ఆయన సరే అని చెప్పి మానుకొని ఆయన మానసికంగా కుంగిపోయి ఇక్కడ ఉండలేక వేరే రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ ఇస్తాను కానీ కూడా ఆయన లేదు నాకు SI వచ్చినాకనే వద్దన్నారు ఇది ఎందుకని ఆయన బాధతోటి బాంబే చిన్నమ్మ ఆ చిన్న ఆయన సాయిబాబా 4వ నాయన వాళ్ళు అక్కడ బాంబేలో ఏదో ప్రైవేట్ కంపెనీలో పని చేసుకుంటుంటే ఇప్పుడు ఈ రామరెడ్డి నాన్న మేము చిన్నప్పుడు ఇక్కడ అంబేద్కర్ నగర్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు నేను అప్పుడు 3rd క్లాసు అప్పుడు వెళ్ళిపోయింది ఆయన అక్కడ అటెండర్గా చేస్తుండే గవర్నమెంట్ స్కూల్లో. ఆయన వెళ్ళిపోయిన తర్వాత
ఇప్పుడు మా చిన్నమ్మకి వీళ్ళకు చైల్డ్ మ్యారేజ్ అయింది. అప్పుడు చైల్డ్ మ్యారేజ్ అయితే ఆమె వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఉండే కతలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో. అయితే ఆమె అక్కడే ఉంటుండే. ఈయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు 8th క్లాస్ అనుకుంటా, అప్పుడు ఆయన అరెస్ట్ అయ్యిండు ఈ కోనాపూర్ అడవిలో. అరెస్ట్ అయితే మా తాతయ్య నానమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు ఆయనను బెయిల్ మీద తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక 1 year ఇంటికాడ ఉన్నాడు. 1 year ఉన్న తర్వాత అప్పుడు ఈమె చైల్డ్ మ్యారేజ్ కాబట్టి ఆమె ఆడనే ఉండే. ఆయన వచ్చిన తర్వాత అప్పటికి ఎదిగిందట. ఆమె తీసుకొచ్చి ఇక్కడే ఉంచారు. ఒక 1 year ఆమెతోని కలిసి ఉన్నాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిండు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత చిన్నమ్మ మాతోనే కొన్ని సంవత్సరాలు ఉన్నది. ఆ తర్వాత ఆమె కూడా వెళ్ళిపోయింది. 85లో ఆమె వెళ్ళిపోయింది. అంత మట్టుకు తెలుసు మాకు. తర్వాత కొద్ది రోజుల తర్వాత బొంబాయిలో ఉన్నటువంటి 4వ చిన్నాయన సాయిబాబా ఏదైతే ఆ చిన్నమ్మ వాళ్ళు కొద్ది రోజులకు ఇంటికి వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని తీసుకొని వచ్చిండ్రు. ఆ అమ్మాయే ఈ భవాని. అయితే మరి నీకు సంతానం లేదు కదా, మరి ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి మా తాత వాళ్ళు అడిగితే, నేను అక్కడ బాంబాయిలో తీసుకున్నాం, అక్కడ హాస్పిటల్లో అమ్మితే మేము కొనుక్కున్నాం, మాకు సంతానం లేదని చెప్పి అంటే మా వాళ్ళు కూడా సరే మరి సంతానం లేదు కదా ఏం చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత 2000 సెప్టెంబర్లో మా పసుల రామరెడ్డి అలియాసు నరసింహారెడ్డి ఆ చిన్న ఆయన అక్కడ సిరిసిల్ల దగ్గర మధ్యమల్లి ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. అప్పుడు మాకు కోర్టుల పోలీసు వచ్చి ఇట్లా ఆయన చనిపోయిన ఎన్కౌంటర్లో మీరు రండి డెడ్ బాడీ మీకు అప్పచెప్తామంటే మా నాన్న వాళ్ళు అందరూ వెంబడి నేను కూడా పోయినా. వీళ్ళు ఏర్పాటు చేయలేకపోయినారు ఆయన, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత చూసినారు ఒకటి ఆయన ఏర్పాటు చేసే పరిస్థితుల్లో లేకుండే. అట్లా మావాడైతే కాదు మరి అని అనుకొని మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వచ్చిన తర్వాత ఒక 3 daysకు మళ్ళీ లేదు కన్ఫామ్గా మీ మనిషి అనంట మీరు రావాలి తీసుకెళ్ళాలంటే మళ్ళీ పోయి తీసుకొచ్చినాం. ఇక్కడ పోలీసు వారి ఆధ్వర్యంలో అప్పుడు దాన సంస్కారాలు చేశారు. ఇంకా ఇది పరిస్థితి. తర్వాత ఇక మా చిన్నమ్మ కూడా మరి ఉంటే వస్తుండే కావచ్చు అనుకున్నాం. మరి ఆమె రాలేదంటే ఆమె ఉన్నదా లేదా అనేటువంటి సందేహంలో మేము ఉన్నాం. ఇప్పుడు దేవుని దయ వల్ల మొన్న మాకు మళ్ళీ అదే పోలీస్ ద్వారానే ఆమె బతికుంది, సరెండర్ అయింది అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ డిస్టిక్లో అని అంటే మా చెల్లె భవానికి వాళ్ళు అక్కడ ఎడిటర్, ఒక పేపర్ ఎడిటర్, ఆయన పేరేందమ్మా జీవికే ప్రసాద్ గారు మా చెల్లికి ఫోన్ చేసి అమ్మ మీ అమ్మ అక్కడ సరెండర్ అయింది ఛత్తీస్గఢ్ కాంకేర్ డిస్టిక్లో అంటే ఆమె కూడా నమ్మకపోతే వారు కాన్ఫరెన్స్లో ఎస్పీ గారితో మాట్లాడిస్తే ఆ ఎస్పీ గారితో ఆ చిన్నమ్మతో మాట్లాడిన తర్వాత అప్పుడు మాకు కన్ఫామ్ అయింది. కన్ఫామ్ అయిన తర్వాత మరి రండి మీరు ఇక్కడికంటే మేము అందరం ఒక 2 వెహికల్ తీసుకొని వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మా పేర్లు చెప్పితే అవి నేను పోయి అమ్మ నా పేరు ఇది కృష్ణప్రసాద్ అంటే చూస్తున్నది కానీ ఏర్పాటు చేయలేదు. అట్లా చెల్లెను కానీ మా వెంబడి వచ్చిన మా వాళ్ళందరినీ ఎవరిని కూడా ఆమె ఏర్పాటు చేయలే. ఒక 2-3 సార్లు పేర్లు చెప్పి ఇట్లా అన్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఆహాహా అని నువ్వా అని అప్పుడు ఆమె ఏడ్చి కన్నీరు పెట్టుకున్నది. ఆ తర్వాత ఎస్పీ గారు నిజంగా చెప్పాలంటే మీ పత్రిక ద్వారా నేను చెప్తున్నా 2 ఎత్తులు ఆయనకు దండం పెడుతున్నా. ఆయన ఒక దేవుడు. ఎస్పీ గారు ఆయన మన విజయవాడ, వారి పేరు ఇంద్ర కళ్యాణ్ ఎలిసేలా. వారు కూర్చోబెట్టి మమ్మల్ని మీరు భయపడకండి ఆమె ఇక్కడ సరెండర్ అయింది మీకు మంచిగా నేను అప్పచెప్తా, ఆమెకు రివార్డు ఉంది, ఆ రివార్డు కూడా మీకు ఇప్పించి నేను అప్పచెప్తా, మా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయాలంటే అమ్మాయి వాళ్ళ బిడ్డతో లెటర్ రాయించండి మేము తీసుకెళ్తానంటే లెటర్ రాయించి మేము ఇచ్చి రావడం జరిగింది. వచ్చినాక దరిదాపు ఒక 1 monthకు మళ్ళీ మాకు ఫోన్ చేసి రండి ఫార్మాలిటీస్ అయిపోయినాయి మీరు వచ్చి ప్రభుత్వం అనుమతించింది తీసుకెళ్ళండి అంటే మళ్ళీ మేము మొన్న ఒక వెహికల్ తీసుకొని పోయిన తర్వాత ఎస్పీ గారిని కలిసిన తర్వాత వాళ్ళు మళ్ళీ కూర్చోబెట్టి మాకు మంచి భోజనం పెట్టించి ఆమెకు మరి నేను అడిగిన సార్ రివార్డు ఎంత వచ్చింది సార్ అంటే 8 లక్షలు అన్నారు. మరి అది ఎట్లా ఇవ్వగలుగుతారంటే ఆమె బ్యాంక్ అకౌంట్లో అంటే ఆమెకు ఆధార్ లేదు, రెసిడెన్సీ లేదు, మరి ఎట్లా మేము ఆమెకు ఆధార్ కార్డు తీయాలంటే మాకు మీ దగ్గర సరెండర్ అయినట్టు ఒక సర్టిఫికెట్ ఇవ్వండి సార్, అది మీ చేతుల మీద ఇస్తే మేము అక్కడ రెవెన్యూ ద్వారా మేము అవసరమంటే కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి కలిసి మేము వినతి చేసుకుంటాం, ఈమెకు ఒక ఆధార్ రెసిడెన్సీ తీసుకొని దాంతో ఆధార్ తీసుకొని అకౌంట్ తీసుకొని నాకు పంపిస్తే నేను ఆ చెక్కును ఆమె పేరట నేను పంపిస్తానని చెప్పి ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఆ లెటర్ కూడా ఇచ్చిండ్రమ్మా, లెటర్ చూపించు భవాని. ఎస్పీ గారు అక్కడ వీరు చిన్నమ్మ సరెండర్ అయినప్పుడు మాకు ఇచ్చినటువంటి లెటరు, దీన్ని భద్రంగా లామినేషన్ చేసి పెట్టుకున్నాం. వారితోని ఒక ఫోటో కూడా ఈ చిన్నమ్మకి ఇది ఇస్తున్నప్పుడు మేము అందరం కలిసి ఒక ఫోటో కూడా దిగినాం. ఆ ఫోటో కూడా మీకు ఇప్పుడు ఇస్తాను నేను. ఇక పోయిన తర్వాత మేము తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు 2 days క్రితం మేము తీసుకొచ్చుకున్నాం. మేము అందరం మా కుటుంబం లోపల అందరం ఆమెను మంచిగా పోషించుకుంటామని చెప్పి మేము సంతోషం. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె లేదు అనుకున్న మాకు చాలా ఆనందం కలిగిస్తుంది, మా చిన్నమ్మ మాకు బతికొచ్చిందని.
చిన్నాయన లేకున్నా చిన్నమ్మ అవుతున్నదని మేము ఆనందంతో ఉన్నాం. నేను చిన్నప్పటి నుండి నేనంటే మమ్మీ డాడీ అన్నాను, నాకు తెలియదు కాబట్టి పెంచుకున్న వాళ్ళ దగ్గరనే పెరిగిన. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది నాకు కన్న తల్లిదండ్రులు వేరు అన్న విషయం. మళ్ళీ ఈరోజు నేను ఆమెను చూశాను. మాకు ఒక 1 మంత్ బ్యాక్ ఫోన్ వచ్చింది, ఛత్తీస్గఢ్లో లొంగిపోయింది అన్న విషయం తెలిసి మేము అక్కడికి వెళ్ళాము. ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ తీసుకెళ్ళానని వాళ్ళు కాల్ చేశారు, వచ్చి వెళ్ళి తీసుకొచ్చుకున్నాం. మాకు 1 మంత్ బ్యాక్ కాల్ వచ్చింది, ఇట్లా మీ అమ్మ లొంగిపోయారని. తర్వాత మేము పరికాల నుండి కొరట్లోకి వచ్చాము. వచ్చి ఇక్కడ నుండి అందరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అప్లికేషన్ లెటర్ రాసిమ్మన్నారు. రాసిస్తే మళ్ళీ కాల్ చేస్తామని చెప్పారు. తర్వాత వాళ్ళే కాల్ చేసి చెప్పారు తీసుకెళ్ళడానికి రండి అన్నాను. తర్వాత మొన్న 10th రోజు వెళ్ళి తీసుకొచ్చుకున్నాం. నా పేరు గాంబాలి. నేను నా భర్తతోటి పాటలకు పోయిన సార్. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను పార్టీలో పనిచేసి లొంగిపోయినా. ఇంట్లో కూతున్న విషయం తెలిసిందా మీకు? తెలియదు సార్. మరి ఎలా తెలుసుకున్నారు? నా బిడ్డ అక్కడికి కాంకేరికి వచ్చిన తెలుసు. మీ సొంత ఊరు? సిరికొండ. కొరుట్ల? అత్తగారు. మీరు మీ భర్త ఇద్దరు కలిసి దళంలోకి వెళ్ళా? ఏ సంవత్సరంలో అయ్యారు? సంవత్సరం అంటే గుర్తులేదు సార్. దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అయితే 30 సంవత్సరాలు. అంత తెలియదు. కుటుంబ సభ్యులను కలిశారు కదా, ఏమనిపిస్తుంది ఇప్పుడు? సంతోషంగా ఉంది. మీ గవర్నమెంట్ వచ్చిన రివార్డు మీ చేతికి అందిందా? వందలు. దేని గురించి ఆగిపోయింది? ఏం సార్, దేని గురించి అయిపోయింది అంటున్నా. ఆధార్ కార్డు అట్లా కావాలి. ఆధార్ కార్డు కావాలని ఆగిపోయిందా? మీ కూతురిని గుర్తుపెట్టారా మీరు? మీ కూతుర్ని ఎన్ని సంవత్సరాల కింద అప్పచెప్పి వెళ్ళారు? 5 సంవత్సరాలు అట్లా. ఖచ్చితంగా నేను చదువుకోలేను కాబట్టి నాకు తెలియదు. అంత ఉండే చిన్నగా.